ప్రేక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని విజయవాడకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 50 ఎకరాల పైగా భవానీ ఐలాండ్ గతంలో టూరిజానికి ఒక మంచి స్పాట్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ తుప్ప చెట్లు పెంచేసి లోపలికి ఎవరు వెళ్ళినా కూడా ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. దాంతో ఆ భవానీ ఐలాండ్ యొక్క ప్రాముఖ్యత కోల్పోయింది. సహజంగా ఆదివారం వీకెండ్స్, శనివారం ఆదివారం వీకెండ్స్ వస్తే భవానీ ఐలాండ్కి దాదాపు 3,000 మంది పర్యాటకులు వెళ్ళేవాళ్ళు. అలాంటిది మెయింటెనెన్స్ లేక అక్కడ సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవానీ ఐలాండ్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది. అయితే అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, నిర్మాణాలు లేపడానికి పర్యావరణ అనుమతులు ఉండవు. టెంపరీ కన్స్ట్రక్షన్స్, చెట్ల మీద ఇల్లు నిర్మించడము, లేదంటే వెళ్ళిన వాళ్ళకి కొంచెం వసతి, అలాంటి కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడం కూడా అక్కడ సాధ్యం కాదు. పర్యావరణ అనుమతులు కూడా ఉండవు. తాజాగా 10 ఎకరాల భవానీ ఐలాండ్ భూమిని లీజుకి ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అక్కడ అడ్వెంచర్ థ్రిల్ సిటీ రాబోతా ఉంది. విశ్వనాథ్ అవెన్యూ భారీ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్కు డెవలప్ చేయబోతా ఉంది. 10 ఎకరాల స్థలంలో, అది కూడా లీజుకే. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే ఉంటుంది. ఆ భూమి లీజుకి ఇచ్చినందుకు ఆ సంస్థ ప్రతి సంవత్సరం పర్యాటక శాఖకి కొంత మొత్తం చెల్లిస్తుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, ₹1 ఇన్వెస్ట్ చేయకుండా. ఇన్వెస్ట్మెంట్ మొత్తం ప్రైవేట్ సంస్థ చూసుకుంటుంది కాబట్టి ఆ సంస్థ దాదాపు 250 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అక్కడ పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా పర్యాటకులకి ఈ అడ్వెంచర్ పార్క్ అందుబాటులో రాబోతా ఉంది. ఎలాగైతే లండన్ నగరంలో ఒక బిగ్ వీల్, జైంట్ వీల్ ఉంటుందో అలాంటి వీల్ కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. అది పెద్ద వీల్. దాదాపు 250 మంది ఒకేసారి ఆ వీల్లో, ఆ రింగులో ఎక్కే విధంగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. తెలంగాణలో, హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతవరకు లేనంత పెద్ద వీల్ కూడా ఏర్పాటు చేయడానికి సంస్థ ఏర్పాట్లు చేస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.